హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ప్రస్తుతం మనం కావేరీ యూనివర్సిటీలో ఉన్నాము. స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇది కావేరీ యూనివర్సిటీ అన్నమాట. మరి ఇది ఎక్కడుందంటే గౌరారం విలేజ్, వర్గల్ మండలం, సిద్దిపేట డిస్టిక్లో ఈ యూనివర్సిటీ ఉంది. ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే మరి ఈ యూనివర్సిటీలో ఏ విధంగా ఫెసిలిటీస్ ఉన్నాయి, దీని ప్రత్యేకత ఏంటి, ముఖ్యంగా ఇక లైబ్రరీ, ల్యాబ్స్, హాస్టల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఏ విధంగా ఉన్నారు, ఇక్కడ ఫెస్ట్ ఏ విధంగా జరుగుతాయి, క్లబ్స్, అలాగే ఇక్కడున్న కల్చరల్ ఈవెంట్స్ ఏ విధంగా జరుగుతాయి, ఇలాంటి విషయాలు అన్నీ అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా స్టూడెంట్స్ని అడుగుదాం. వాళ్ళతో ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటున్నారు, మరి వాళ్ళకు హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అలాగే ఫుడ్ ఎలా ఉంది హాస్టల్లో, అలాగే ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి కంపెనీస్ ఏమేమి ఇక్కడికి వస్తాయి, ఇలాంటి విషయాలన్నీ మనం లోపలికి వెళ్ళి ఫ్యాకల్టీని అడుగుదాం, అలాగే స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడే గేట్ లోపలికి వచ్చాం మనం కావేరీ యూనివర్సిటీ లోపలికి రాగానే పచ్చదనం చూస్తున్నాము. చాలా బాగుంది, ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. సమ్మర్ అయినా కూడా ఇక్కడ సమ్మర్లా కనిపించట్లేదు. చాలా పచ్చగా చల్లని గాలి వస్తుంది. చాలా బాగుంది ఇక్కడ వాతావరణం. మరి ఇక్కడ క్యాంపసే ఈ విధంగా ఇలా ఉంటే మరి లోపల స్టూడెంట్స్ ఇంకెంత బాగుంటారో, ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటారో ఒకసారి లోపలికి వెళ్దాం. మనము యూనివర్సిటీ లోపలికి రాగానే చాలా పచ్చని చెట్లు మన అందరికీ వెల్కమ్ చెప్తాయి. అలాగే కొద్దిగా ఇంకొంచెం లోపల రాగానే మెడికల్ సెంటర్ కూడా ఉంది. ఇక్కడ విద్యార్థులకైనా లోపల ఎవరికైనా సిబ్బందికైనా అలాగే ఫ్యాకల్టీకి, ప్రొఫెసర్లకి ఎవరికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా హెల్త్ పరంగా ఇక్కడ మెడికల్ సెంటర్ కూడా ఉంది. మనం ఇంకొంచెం ముందుకెళ్తే అంటే ఎమర్జెన్సీ ఏమైనా మన హెల్త్కి సంబంధించి ఎమర్జెన్సీ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ యూనివర్సిటీలో చాలా తక్కువ యూనివర్సిటీలో అంబులెన్స్ ఉంటుంది. ఈ యూనివర్సిటీలో అంబులెన్స్ కూడా ఉంది. మీరు అక్కడ విజువల్స్లో చూడొచ్చు, అక్కడ ఒక అంబులెన్స్ పెట్టారు. ఎవరికి ఏమైనా ప్రాబ్లం వస్తే అంబులెన్స్లో వాళ్ళని హాస్పిటల్కి కూడా తీసుకెళ్తారు. సో యూనివర్సిటీ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంది. అటు చూడండి, చెట్లు, రోడ్డు చాలా బాగుంది యూనివర్సిటీ. ప్రస్తుతం మనం కావేరీ యూనివర్సిటీలో ఉన్నాము. కావేరీ యూనివర్సిటీలో ఏపీకే రెడ్డి గారితో ఉన్నాము. ఆయన ఇక్కడ డీన్గా ఉన్నారు స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్లో. సో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరి ఈ యూనివర్సిటీలో గల ప్రత్యేకతలు ఏంటి, అడ్మిషన్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే టీచింగ్ స్టాఫ్ సంబంధించి ఫ్యాకల్టీ స్టూడెంట్స్తో ఏ విధంగా ఉంటారు, ఇలాంటి విషయాలు ఎన్నో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ కావేరీ యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటి సార్? నమస్తే అండి. కావేరీ యూనివర్సిటీ ప్రత్యేకత గురించి అడిగారు. కావేరీ యూనివర్సిటీ మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీ. ఇది ఒక రకంగా అగ్రిటెక్ యూనివర్సిటీ అని చెప్పచ్చు. దీని ముఖ్యమైన ప్రత్యేకత ఏమంటే ఒకే క్యాంపస్లో కావేరీ సీడ్ ఇండస్ట్రీ ఉంది, కావేరీ యూనివర్సిటీ ఉంది. మా పిల్లలు ఇక్కడ ఏమైతే క్లాస్ రూమ్లో నేర్చుకుంటారో ప్రాక్టికల్స్ ఇక్కడ ల్యాబ్లో చేస్తూ ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కోసము, రియల్ టైం ప్రాక్టికల్స్ కోసము కావేరీ సీడ్స్లో ఉన్న అన్ని ల్యాబొరేటరీస్లో పనిచేసే అవకాశం ఈ ఒక యూనివర్సిటీకి కావేరీ సీడ్ కంపెనీ వల్లనే కలిగింది. అదే పెద్ద ప్రత్యేకత. అలాగే సార్ ఇక్కడ లైబ్రరీ, ల్యాబ్స్, హాస్టల్ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ మా దగ్గర ఉన్న ల్యాబొరేటరీస్ అన్నీ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ల్యాబొరేటరీస్ అండి. ఇంప్లిమెంట్స్ అన్నీ, ఎక్విప్మెంట్ అంతా వెరీ హై అండ్ ఎక్విప్మెంటు, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంటు. దానికి సంబంధించిన టేబుల్స్, బెంచెస్, టూల్స్ ఏవైనా కానీ ఎక్కడా రాజీ పడకుండా హై క్వాలిటీతోటే మేనేజ్మెంట్ వాళ్ళు తెప్పించినారు, ఖర్చుకు వెనకాడకుండా. మిగతా యూనివర్సిటీస్లో ఎట్లున్నాయంటే ఒక ల్యాబ్లో 2-3 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే ఆ బ్యాచ్లో ఉన్న 30 మంది కావచ్చు, 40 మంది కావచ్చు, అందరూ గుంపుగా దాని చుట్టూ చేరి చూసి చేసి తెలుసుకునే పరిస్థితి. ఇక్కడ అట్లా కాదు. కొన్ని ల్యాబొరేటరీస్లో 5-6 ఎక్విప్మెంట్ ఉంది. ఇంకో కొన్ని ల్యాబొరేటరీస్లో ప్రతి స్టూడెంట్కి ఒక ఎక్విప్మెంట్ ఉంది. ప్రతి బ్యాచ్ 30 మంది కంటే ఎక్కువ పెట్టాం. థియరీ అయితే 60 మందితోటే ఒక బ్యాచ్ ఉంటుంది. అడ్మిషన్స్ ఎక్కువైతే 2వ బ్యాచ్కి పోతాం. థియరీ 60 మందిని, ప్రాక్టికల్స్ను 2 భాగాలుగా చేస్తాం. ఇది ల్యాబొరేటరీస్ గురించి. ఇంకా మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరూ పిహెచ్డి హోల్డర్స్, ఇంకా కొంతమంది పోస్ట్ డాక్టరేట్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అది మా యూనివర్సిటీ పాలసీ. ఎంఎస్సీ ఏజీ వాళ్ళని మిగతా యూనివర్సిటీల్లో ఎలిజిబిలిటీ ఉన్న తీసుకున్న కావేరీ యూనివర్సిటీ పాలసీ ఏమంటే పిహెచ్డి ఉంటేనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి టాలెంటెడ్, హై క్వాలిటీ ఫ్యాకల్టీ ఉన్నారు, ల్యాబొరేటరీస్ ఉన్నాయి.
ఇంకా లైబ్రరీ విషయానికి వస్తే బహుశా మీరు చూసే ఉంటారేమో, లేకపోతే ఇంటర్వ్యూ తర్వాత చూడబోతారు. సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ లైబ్రరీ, ఎవ్రీథింగ్ డిజిటైజ్డ్, ఆటోమేటెడ్, ఇంక్లూడింగ్ గేట్ పాస్ దగ్గర నుంచి బుక్స్ వివరాల కాడి నుంచి అందరూ స్టూడెంట్స్ మొబైల్లో కనెక్ట్ అయ్యి అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇష్యూ కానీ రిసిప్ట్స్ కానీ అన్నీ అడ్వాన్స్డ్ డిజిటలైజేషన్ ద్వారానే జరుగుతాయండి. క్యాంపస్ వాతావరణం ఎలా ఉంటుంది సార్? వాతావరణం మీరు చూసినంత వరకు కొంత అవగాహన తెచ్చుకుంటారు. వేసవిలో మీరు వచ్చినారు, ఎక్కడైనా వేసవిలో కొంత ఉక్కపోత ఉంటుంది, కానీ సిటీతో పోలిస్తే 1-2 డిగ్రీలు తక్కువ ఉంటుంది. ఎందుకంటే మాకు ఉన్న చుట్టూ ఉన్న పచ్చదనము, చెట్లు, పంట పొలాలను దాన్ని బట్టి ఖచ్చితంగా ఉంటుంది. ఇది కొంచెం ఎలివేటెడ్ ప్లేస్లో ఉంది, మీరు వచ్చేటప్పుడు చూసే ఉంటారు. హాస్టల్స్ దగ్గరికి మేము రెగ్యులర్గా పోతుంటాము. ఏ హాస్టల్కి పోయినా మధ్యాహ్నం 3-3:30కు బయట కూర్చుంటే చల్ల గాలి వస్తూ ఉంటుంది. అది మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అండి. బాయ్స్ హాస్టల్ వేరేగా ఉంది, గర్ల్స్ హాస్టల్ వేరేగా ఉంది. అలాగే టీచింగ్ క్వాలిటీ ఎలా ఉంది సార్? క్వాలిటీ నేను ఇందాక చెప్పినట్లు రిక్రూట్మెంట్లోనే యాజమాన్యం, మా వైస్ ఛాన్సలర్ గారు అత్యధిక శ్రద్ధ కనపరిచి హైలీ క్వాలిఫైడ్ వాళ్ళనే బాగా ఇంటర్వ్యూస్లో వడపోత కార్యక్రమం ద్వారా తీసుకున్నారు. అందుకనే మా దగ్గర రకరకాల రాష్ట్రాల నుంచి టాలెంట్ని ఇన్వైట్ చేసినాము. మహారాష్ట్ర నుంచి ఉన్నారు, తమిళనాడు నుంచి ఉన్నారు, కర్ణాటక నుంచి ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు, అఫ్కోర్స్ మన తెలంగాణ నుంచి ఉన్నారు. ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కానీ టాలెంటెడ్ ఫ్యాకల్టీ దొరికితే మాత్రం కావేరీలో ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి. అలాగే ఫ్యాకల్టీ స్టూడెంట్స్ని ఏ విధంగా గైడ్ చేస్తారు సార్? ఫ్యాకల్టీ స్టూడెంట్స్ను ఇందాక చెప్పినట్లు 60 మంది క్లాస్ రూమ్కి పరిమితం అవుతారు కాబట్టి క్లాస్ రూమ్స్ అన్నీ ఎయిర్ కండిషన్డ్, అడ్వాన్స్డ్ డిజిటల్ బోర్డ్స్, ఇంటరాక్టివ్ డిస్ప్లే బోర్డ్స్ టెక్నాలజీతో ఉంటాయి. దాంతోపాటు అవసరం అనుకుంటే ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఎవరైనా ఎక్స్పర్ట్ అమెరికా నుంచినో ఆస్ట్రేలియా నుంచినో మాట్లాడాలనుకుంటే వాళ్ళు అక్కడి నుంచి స్ట్రైట్గా ఆన్లైన్ వస్తారు. ఇక్కడ 2-వే ఇంటరాక్షన్ ఉంటుంది. మన స్టూడెంట్స్ ఏమైనా అడిగితే వాళ్ళు సమాధానాలు చెప్తారు, క్లారిఫికేషన్ ఇస్తారు. ఇది క్లాస్ రూమ్లో జరిగేది. ఇంకా ప్రాక్టికల్స్ గురించి మీకు ఇందాక చెప్పాను. తర్వాత వాళ్ళు ఎట్లా కేర్ తీసుకుంటారంటే, మా అగ్రికల్చర్ స్కూల్లో ఉన్న సిస్టమ్ ఏమంటే, అడ్మిషన్ అయిన స్టూడెంట్స్కు ఒక 100 మంది అడ్మిట్ అయినారు అనుకుందాం, ప్రతి 10 మందికి ఒక అడ్వైజర్ని అలాట్ చేస్తాం ఫ్యాకల్టీ నుంచి. కొంతమంది మెంటర్ అని పేరు పెడతారు, మేము అడ్వైజర్ అంటాము, అడ్వైజరీ సిస్టమ్ అంటాము. ప్రతి వారానికి ఒకసారి 1 గంట సేపు ఈ అడ్వైజరీ స్టూడెంట్స్ ఆ అడ్వైజర్ దగ్గర కూర్చుంటారు. అక్కడ మొదటి 5 నిమిషాలు చదువు గురించి, ప్రోగ్రెస్ గురించి చర్చించిన మిగతా విషయాలన్నీ, మిగతా సమయం అంతా ఇతర విషయాలపైనే మాట్లాడతారు. అంటే అక్కడ 10 మంది పిల్లలకు ఆయన తల్లిదండ్రులకు దూరంగా వచ్చినామైన భావన లేకుండా ఒక బాబాయ్ లాగానో, ఒక మామలాగానో, ఒక గార్డియన్ అనుకోండి, 4 ఏళ్ళు ఆయన బాధ్యత పిల్లలను అన్ని రకాలుగా కేర్ తీసుకోవడం. ఆరోగ్యం బాగలేకపోయినా ఆయనకే ఫస్ట్ తెలియాలా, ఊర్లకు పోవాలన్నా పర్మిషన్ అక్కడి నుంచే నా వరకు రావాలా. తర్వాత ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎమర్జెన్సీలు ఏమన్నా ఉన్నా వాళ్ళు అడిగి కనుక్కొని ఏమైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే కూడా తీరుస్తారు. మళ్ళీ పిల్లలు రిటర్న్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అనుభవం మీద ఈజీగా గుర్తుపడతామండి. ఏదో దేనికో బాధపడుతోంది అమ్మాయి, అబ్బాయి దేనికో బాధపడుతున్నాడు అని మనమే వాళ్ళను ఓపెన్ అయ్యేట్టుగా మాట్లాడతాం. అది ఫ్యాకల్టీ చేయాల్సిన పని. మనం 2 సార్లు 4 సార్లు ఒక వ్యక్తిని బట్టి అడిగే కొద్దీ వాళ్ళు ఓపెన్ అవుతారనమాట. ఓపెన్ అయ్యి సార్ నేను పర్సనల్గా మాట్లాడతాను అంటే పర్సనల్గా కూడా మాట్లాడతారు. వాళ్ళ సమస్యలు, వాళ్ళ అపోహలు, వాళ్ళ ఆందోళనలు వ్యక్తపరిస్తే వీళ్ళ అనుభవంతో అవన్నీ సరిదిద్దుతూ వచ్చే సిస్టమ్ ఉంది మా దగ్గర. అలాగే స్టూడెంట్స్కి ఇక్కడ ప్రాక్టికల్గా లెర్నింగ్ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రాక్టికల్గా మా దగ్గర ఉన్న గొప్ప లెర్నింగ్ అవకాశం ఏమంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకు ఇంతకుముందు చెప్పినట్లు కొన్ని ల్యాబొరేటరీలో ప్రతి ఎక్విప్మెంట్, ప్రతి స్టూడెంట్కో ఎక్విప్మెంట్ ఇండిపెండెంట్గా హ్యాండిల్ చేయాలి. అది కాకుండా ఇంతకుముందు కొన్ని చోట్ల చూసినట్లు ఒక ల్యాబ్ మొత్తానికి 1-2 ఉంటాయి. 20 మంది 30 మంది గుంపు చేరుతారు. చూసినోడు చూస్తాడు, చేసినోడు చేస్తాడు, లేనోడు లేదు. ఇక్కడ అట్లా కాదు. 30 మందిని కూర్చొని 30 మందికి ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చి టీచర్ మానిటర్ చేస్తుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కంపల్సరీ చేయాలా, చేసి అతను చేసిండేదాన్ని ఈయన స్టేజ్ బై స్టేజ్ ప్రోగ్రెస్ చూస్తూ ఉంటాడు. కాబట్టి కంపల్సరీ నేర్చుకోవాల్సి వస్తుంది. ఆ అవకాశం ఉంది ఇక్కడ. స్టూడెంట్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది? స్టూడెంట్ లైఫ్ మాకు వాళ్లకు మంచి యాక్టివిటీస్ కూడా ఉండాలా, దానికి కూడా టైం ఉండాలా. వాళ్లకు ఉత్త చదువు ఒకటే కాదు ముఖ్యం అని చెప్పి బాగా ఆలోచించి మిగతా యూనివర్సిటీస్లో ఉన్నట్లు వారానికి 6 రోజులు వర్క్, సండే హాలిడే కాకుండా
కావాలనే స్టూడెంట్ సౌకర్యం కోసం మేము 5 డే వీక్ పెట్టుకున్నాం. అంటే ఆ 6వ రోజు మేము పోగొట్టే పని గంటలు ఈ 5 రోజులు ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నారు ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ కూడా. ఆ 6వ రోజు శనివారం రోజు యాక్టివిటీస్ డే. యాక్టివిటీస్ ఏంటివి అంటే వాళ్ళు అడ్మిట్ కాగానే మేము వాళ్లకు అవకాశం ఇచ్చి వాళ్ళ అభిరుచులను బట్టి గ్రూపులు చేస్తాం. కొంతమందికి రైటింగ్ లిటరరీ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి డ్యాన్స్ ఉంటుంది, కొంతమంది సింగింగ్ ఉంటుంది, కొంతమందికి రంగోలీలు ఉంటాయి. ఇట్లా లిటరరీలో ఇంకా డిబేటింగ్ డిస్కషన్ అవి ఉంటాయన్నమాట. వాళ్ళే గ్రూప్స్ అయిపోతారు. ఆ గ్రూప్స్కు మళ్ళీ వేరే మెంటర్స్ని పెడతాం మేము. ఏ ఫ్యాకల్టీకి అయితే అందులో అనుభవం ఉందో వాళ్ళను కేర్ తీసుకుంటారు, తీసుకొని గ్రూమ్ చేస్తూ వస్తారు. ఏం గ్రూమ్ చేస్తారు అంటే ఓపెన్గా సిగ్గు లేకుండా బాగా ఎక్స్ప్రెస్ చేయడం, సిగ్గుపడకుండా ఎక్స్ప్రెస్ చేయాలి వాళ్ళు. ఆ ఇన్హిబిషన్ పోవాల, కమ్యూనికేషన్ ఫ్లో రావాల, తర్వాత మెల్లగా లీడర్షిప్ రావాల, ఏదైనా ధైర్యంగా అడగాల, సిగ్గుపడకూడదు అక్కడ. అది ఫస్ట్ ఇయర్ నుంచే తీసుకొని వస్తూ ఉంటాం. ఇది 6వ రోజు మాకున్న యాక్టివిటీస్ డే యొక్క అర్థం. మిగతా 5 రోజులు కూడా 4:30 కాలేజ్ అయిపోతే హాస్టల్కి వెళ్ళిపోతే స్నాక్స్ ఉంటాయి వాళ్ళకి రెడీగా. 1/2 అవర్ స్నాక్స్ తీసుకునేసి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి రకరకాల గేమ్స్ అందుబాటులో ఉంటాయి. క్యారమ్స్ ఉంటాయి, చెస్ ఉంటాయి, టీటీ ఉంది, స్నూకర్ ఉంది. ఇవన్నీ ఇండోర్. అవుట్డోర్ అయితే బాస్కెట్బాల్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ ఉంది. తర్వాత బాక్స్ క్రికెట్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది. వాళ్ళకి అన్ని రకాల ప్రోత్సాహం ఉంది. మా అభిప్రాయం ఏమంటే ఎంత ఎక్కువ వాళ్ళను ఇతరత్ర స్పోర్ట్స్ కానీ లిటరరీ కానీ వాటిల్లో గన మనము ముందుకు నెట్టినామంటే మొబైల్ నుంచి అంత దూరంగా జరిగి వాళ్ళకు కొంత అన్ని రకాలుగా మనోవికాసం కలుగుతారనే ఉద్దేశం. కావేరీ యూనివర్సిటీలో క్లబ్స్, ఈవెంట్స్, ఫెస్ట్ ఏ విధంగా జరుగుతాయి, ఎలా ఉంటాయి? ఈ మధ్యలోనే మాకు టెక్ ఫెస్ట్ అనేది జరిగిందండి. టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, ఇప్పుడు స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఉంది, ఈ సంవత్సరం నుంచి స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ కూడా వస్తుంది. యూనివర్సిటీ ఈవెంట్ ఏదైనా కానీ కంబైన్డ్గా టీమ్స్ వేస్తాము, పిల్లలే మాట్లాడుకుంటారు. వాళ్ళ టాలెంట్ని బట్టి ఆ క్లబ్స్ను వాళ్ళే ఆర్గనైజ్ చేసుకుంటారు. మా నుంచి 1-2 మెంటర్స్గా ఉంటారు, వాళ్ళకు సూచనలు సలహాలు ఇవ్వడానికి. కాబట్టి ఆ రకమైన ప్రోత్సాహం బాగుంది. ఇక్కడ ప్లేస్మెంట్స్ పరిస్థితి ఎలా ఉంది సార్? ప్లేస్మెంట్స్ మాకు ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ పిల్లలు సెకండ్ ఇయర్లో ఉన్నారు, వాళ్ళు ఫైనల్ ఇయర్కి పోతే ప్లేస్మెంట్స్ వస్తాయి. అట్లని చెప్పి మేము ఫైనల్ ఇయర్కి వచ్చినాక చూసుకుందామనే ఉద్దేశం లేదు మాకు. ఉన్నవాళ్ళందరూ అనుభవజ్ఞులే కాబట్టి ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ఉద్యోగాలు ఇస్తామని క్యాంపస్కి వస్తే ఏమి కోరుకుంటారు క్యాండిడేట్స్లో? ప్రైవేట్ సీడ్ ఇండస్ట్రీ వస్తే ఏం చూస్తుంది, ఫర్టిలైజర్ ఇండస్ట్రీ ఏం చూస్తుంది, ఎన్జిఓస్ వస్తే ఏం అడుగుతారు? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచే మేము వాళ్ళ టార్గెట్ ఏందో అడుగుతాం. కొంతమంది నాకు గవర్నమెంట్ జాబ్ కావాలంటారు, కొంతమంది నేను విదేశాలకు పోవాలి చదువుకోవాలంటారు, కొంతమంది నా ఓన్ స్టార్టప్ పెట్టుకోవాలంటారు, కొంతమంది ప్రైవేట్ సైడే జాబ్ చేయాలంటారు, కొంతమంది నీలాగా నేను టీచర్ కావాలంటారు. వాళ్ళ అభిరుచులను బట్టి మేము వాళ్ళకు ప్రోత్సాహం ఉంటుంది, మానిటరింగ్ ఉంటుందండి. టాప్ కంపెనీస్ ఈ యూనివర్సిటీకి వస్తాయా సార్? 100% గ్యారెంటీ. ఎందుకంటే మా కంపెనీకి ఉన్న పేరే, కావేరీ సీడ్ కంపెనీకి ఉన్న పేరే అంత గొప్పది. దేశంలోనే అతిపెద్ద కంపెనీల్లో 3వ 4వ స్థానంలో ఉంది అది. కాబట్టి మాకు రారు అన్న ఆందోళనే లేదు మాకు. ప్లస్ మా వీసీ గారు ఆయన గొప్ప విజనరీ. ఆయన ఇంతకు మునుపు ఇక్కడ రాకముందు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 2 సార్లు వీసీగా చేశారు, రిజిస్ట్రార్గా చేశారు. ఆయనకున్న విస్తారమైన కాంటాక్ట్స్ తోటి ఆయన స్టూడెంట్సే గొప్ప గొప్ప పదవుల్లో దేశ విదేశాల్లో ఉన్నారు. సో వాళ్ళందరూ ఆయన ఒక పిలిపిస్తే చాలామంది ముందుకు వస్తారు మా యూనివర్సిటీకి సహాయం చేయడానికి. ఆయన వీసీగా రావడము గొప్ప అదృష్టము, ఈ యూనివర్సిటీకి కూడా ముందుకు పోవడానికి అద్భుతమైన అవకాశం. కాబట్టి ఇవన్నీ ఉపయోగించుకుంటూ మేము ప్రణాళికలు వేసుకుంటున్నాం. స్టూడెంట్స్కి కెరీర్ గైడెన్స్కి సంబంధించి సపోర్ట్ ఉంటుందా? మాకు ఒక ప్లేస్మెంట్ సెల్ ఉందండి, కెరీర్ గైడెన్స్ సెల్ ఒకటి ఉంది. దానికి అసైన్డ్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళ పిల్లలకు ఎప్పుడన్నా వాళ్ళకు ఆన్లైన్ మీటింగ్స్ పెడుతూ ఉంటారు. పెట్టి బయట వాళ్ళు ఎవరైనా కెరీర్ గైడెన్స్ మెంటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఆన్లైన్లో లెక్చర్లు ఇప్పిస్తూ ఉంటారు, ఇంటరాక్టివ్ సెషన్స్ పెడతారు. ఎవరైనా హైదరాబాద్లో కానీ మనకు అందుబాటులో మంచి వాళ్ళు ఉండి వాళ్ళు మనకు రాగలిగినప్పుడు వాళ్ళని మేము రాను పోను అన్నీ భరించి వాళ్ళకు ఇక్కడికి పిలిపించుకొని ఫిజికల్గా కూడా మేము సెషన్ అరేంజ్ చేస్తాం. మేము ఎటువంటి గైడెన్స్ కావాలన్నా, ఏ రంగంలో విదేశాల్లో చదువుకోవాలనుకున్న వాళ్ళకి కానీ,
ఈ ఫర్దర్ స్టడీస్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ విత్ ఇన్ ఇండియా, ప్రైవేట్ జాబ్స్ కానీ, సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టుకోదలుచుకున్న వాళ్ళకి కానీ వాళ్ళని ఐడెంటిఫై చేసి గ్రూప్స్ చేస్తాం కాబట్టి ఏ గ్రూప్కి ఏ మెంటార్ అయితే వాళ్ళకు సరైన గైడెన్స్ ఇస్తారో అని మేము ముందుగానే ప్లాన్ చేసుకుని వాళ్ళని పిలిపించి స్టూడెంట్స్కి గైడెన్స్ ఇస్తాం. పర్సనల్గా మీకు ఇక్కడ ఈ యూనివర్సిటీలో బాగా నచ్చిన విషయం ఏంటి? నాకు బాగా నచ్చిన అంశం ఏమంటే మేనేజ్మెంట్ ఒకటండి. చైర్మన్ భాస్కర్ రావు గారు, ఆయన స్వతహాగా బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ విద్యార్థి రాజేంద్రనగర్ క్యాంపస్లో తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదివి వచ్చిన ఆయన ఉద్యోగం వచ్చినా ఉద్యోగానికి పోకుండా వాళ్ళ ఊరు చుట్టుపక్కల పొలాల్లోనే కొంత విత్తనం ఉత్పత్తి చేసి చుట్టుపక్కల రైతులకు ఇస్తూ ప్రోత్సహిస్తూ మంచి విత్తనం బయట కంపెనీలు బయట మార్కెట్లో దొరికేటివి ఒక్కోసారి స్పూరియస్ సీడ్ అని మనం కూడా ప్రెస్లో మీకు కూడా తెలిసే ఉంటుంది, నకిలీ విత్తనాలని. మంచి విత్తనం ఇస్తే మంచి పంట వస్తుంది అనేది రైతులకు ఇచ్చి వాళ్ళకు నమ్మకం కలిగేంత వరకు ప్రూవ్ చేయించి ఆ రకంగా ఆయన కర్ణాటకకు, ఆంధ్రాకు, ఇతర రాష్ట్రాలకు వ్యాపారాన్ని విస్తరిస్తూ చాలా కష్టపడి ఇంత వ్యాపార సామ్రాజ్యాన్ని డెవలప్ చేసినాడండి. ఇప్పుడు దాదాపు 65 నుంచి 68 వేల మంది రైతులు ఉన్నారు. లాయల్ టు కావేరీ సీడ్స్ కంపెనీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చాలా పెద్ద డీలర్ నెట్వర్క్ ఉంది, ఆర్గనైజర్స్ ఉన్నారు. ఇంత విస్తరించినా కానీ భాస్కర్రావు గారు రాజీ పడకుండా ముందుకు తీసుకుపోయేది నాణ్యతమైన విత్తనం, నాణ్యత కలిగిన విత్తనం. కాబట్టే కావేరీ సీడ్ అంటే ఎవరైనా గుర్తుపడతారు. కావేరీ యూనివర్సిటీ అంటే చాలామంది తెలియకపోవచ్చు. ఇది కావేరీ సీడ్స్కు సంబంధించి అదే అయితే బాగుంటుందండి అని ఆటోమేటిక్గా వాళ్ళ నోటి నుంచి వస్తుంది. నంబర్ 1 అది. నంబర్ 2 మీకు ఇంతకుముందు చెప్పినట్లు గొప్ప దార్శనికుడు, గొప్ప విజనరీ అయిన వైస్ ఛాన్సలర్ ఈ యూనివర్సిటీకి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ రావడము అది చాలా మంచి పరిణామం. ఆయనకున్న విస్తారమైన అనుభవంతో, ఆయనకున్న కనెక్షన్స్, కాంటాక్ట్స్ తోటి ఆయన వాస్తవంగా చెప్పాలంటే ఆయనకంటే చిన్నవాళ్ళందరినీ కూడా పరిగెత్తించి పనిచేస్తూ ఉంటాడు. ఆయన స్పీడ్ అందుకోవడం యంగ్స్టర్స్ కూడా కష్టంగా ఉంటుంది. ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత పదవులన్నీ అనుభవించి అంత వయసులో కూడా ఆయన అంత ఆలోచన చేసి 24 గంటలు దీని మీదే దృష్టి పెట్టి పనిచేస్తున్నాడు. కాబట్టి ఆటోమేటిక్గా అదే కల్చర్ కిందకు కూడా వస్తుంది. అందరూ అదే రకంగా ముందుకు పోతున్నారు. మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? ఛాలెంజెస్ మొట్టమొదటి సంవత్సరం అడ్మిషన్స్ అప్పుడు కొంత ఛాలెంజెస్ ఫేస్ చేశాము. ఎందుకంటే అది మొట్టమొదటి సంవత్సరము, చాలామందికి తెలియదు. మేము కూడా అంత ఎక్కువగా ప్రచారానికి పోలేదు, ఏదో కొంత మేరకే ప్రచారం చేసుకున్నాము. మా ఆలోచన ఏమంటే అప్పుడు ఎంతమంది వచ్చినా కానీ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తాం, రన్ చేద్దాము. ఫస్ట్ బ్యాచ్ ప్రోగ్రెషన్ బట్టి నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్గా సీనియర్ స్టూడెంట్సే చెప్పుకుంటారు, మనకు బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళే ఉంటారు. మనమేమి ఎక్కువగా ప్రచారం లేనివి ఉన్నవి చెప్పుకోవడానికి అవసరం లేదు అనే ఉద్దేశంతో మొట్టమొదట్లో అడ్మిషన్స్ బాగా స్లో అయినాయి, కొంత టెన్షన్ ఉండింది. అయినా కానీ ఆ సంవత్సరం కంప్లీట్ అడ్మిషన్స్ నేనే చేసిన ఇదే రూమ్లో. ప్రతి స్టూడెంట్స్ పేరెంట్స్తో రావడము, పేరెంట్స్ను ఫస్ట్ టైం కదా, పేరెంట్స్కి ఉన్న ఆందోళన వాళ్ళకు ఉంటాయి. ఎందుకు మేము చేర్చాలా, మాకు అక్కడ అనుభవము 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు 30 ఏళ్ళలోనే యూనివర్సిటీ ఉన్నాయి కదా, మీలో గొప్పతనం ఏంది వాళ్ళకు ఓపికగా నచ్చజెప్పి ల్యాబ్స్ చూపించి ఫ్యాకల్టీని చూపించి అదే మాకు పెద్ద ఛాలెంజ్. ఒక దశలో అడ్మిషన్ స్లో అయినప్పుడు వీసీ గారు అన్నారు, మరీ ఎక్కువగా టెన్షన్ పెట్టుకోకు, 30 మంది వచ్చినా బ్యాచ్ రన్ చేసి తీరుతాం మనము అన్నారు. నేను అన్నాను, సార్ నా టార్గెట్ ప్రస్తుతానికి ఇంటరిమ్ టార్గెట్ కింద 60 ఉంది, 90 వరకు కూడా తీసుకుపోగలము అని అనుకున్నాం. 94 అడ్మిషన్స్ చేశాము. తర్వాత కొన్ని కారణాల వల్ల కొంతమంది చేరలేకపోయినారు. 76 తోటి ఆగింది ఫస్ట్ బ్యాచ్. సెకండ్ బ్యాచ్ 101, ఇప్పుడు 180 వరకు. ఎప్పుడు 180నే టార్గెట్ మాది. 180కి రీచ్ కావచ్చు, లేదంటే ఎక్కడ ఆగినా కానీ కోర్స్ అయితే రన్ చేస్తూ ఉంటాం. కొత్తగా అడ్మిషన్ తీసుకునే విద్యార్థులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను ఇచ్చే సలహా ఏమంటే, ఈ కాలం విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ నేరుగా ఏదో ఒక అందుబాటులో ఉంది, సొంత ఊరికి దగ్గరగా ఉంది అని చూసుకొని చేర్పించే పరిస్థితుల్లో లేరండి. ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ అన్ని యూనివర్సిటీల వెబ్సైట్లు చూస్తుంటారు, ఆ కాలేజీ యూనివర్సిటీ ప్రోగ్రెస్ చరిత్ర చూస్తుంటారు, ఆ 3 ఏళ్లలో సాధించిన ప్రగతి ఏంది చూస్తుంటారు. ఈ పెట్టినప్పటి నుంచి ఈ 3-4 ఏళ్లలో ఆ యూనివర్సిటీ రేటింగ్స్ చూస్తుంటారు, ఫ్యాకల్టీ ప్రొఫైల్ చూస్తుంటారు. కాబట్టి వాళ్లకు ఎవరైనా ఫోన్ ద్వారా సంప్రదిస్తే మేము చెప్పేది, రండి ఒకసారి విజిట్ చేయండి, మాట్లాడదాం,
చూడండి నేను చెప్తాను. ఫస్ట్ వచ్చి కూర్చుంటానే మొదలు పెడతారు ఏదైనా. నేనేం చెప్తానంటే ఫస్ట్ ల్యాబ్స్ చూసిరండి, క్లాస్ రూమ్స్ చూసిరండి, హాస్టల్స్ చూడండి, భోజనం టైం అయితే భోజనం చేసేరండి ఒకేసారి మా గెస్టులుగా, మళ్ళీ కూర్చొని మాట్లాడుకుందాం. మీరు అన్నీ చూడండి. కొంతమంది ఫీల్డ్స్ చూడాలంటారు, చూపిస్తాం. అన్నీ చూసి అప్పుడు రండి. మొట్టమొదట రాగానే ఉన్న అభిప్రాయం వేరు ఉంటుంది. మా దగ్గర ఉన్న వాస్తవ పరిస్థితులు వాళ్ళు స్వయంగా కళ్ళతో చూసిన తర్వాత ఏర్పరచుకునే అభిప్రాయం వేరు ఉంటుంది. అప్పుడు మాటలు డిస్కషన్ కూర్చుంటాం. అప్పుడు మీకు నచ్చి అన్ని రకాలుగా మీకు మా మీద నమ్మకం కలిగితే అడ్మిషన్ తీసుకోండి. సార్, ఇక మీ గురించి చెప్పండి. మీరు ఇక్కడ అగ్రికల్చర్ స్కూల్లో డీన్గా ఉన్నారు కావేరీ యూనివర్సిటీలో. మిగతా అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఈ యూనివర్సిటీకి డిఫరెన్స్ ఏంటి? మిగతా యూనివర్సిటీస్కు ఈ యూనివర్సిటీకి డిఫరెంట్ ఏమంటే, అతిపెద్ద ఫస్ట్ డిఫరెన్స్ ఏమంటే, ఈ యూనివర్సిటీకి విత్ ఇన్ ద క్యాంపస్ పెద్ద కావేరీ సీడ్ కంపెనీ తోడ్పాటు ఉందండి. ఇక్కడ మాకు జరిగే ప్రాక్టికల్స్ ఇంకా రియల్ టైం, ఇంకా అడ్వాన్స్డ్ కావాలంటే మా పిల్లల్ని అక్కడ అలో చేస్తారు. వాళ్ళు అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఎలా ఉంటుందో నాకు అభిప్రాయం ఏర్పడుతుంది. యాక్చువల్గా సీడ్ రీసెర్చ్ అంటే ఏంది అని చూస్తుంది. అది దేశంలో నేను గట్టిగా చెప్పగలను, ఏ యూనివర్సిటీకి లేని సౌకర్యం యూనివర్సిటీకి ఉంది. డైరెక్ట్గా క్రాప్స్ దగ్గరికి, మా ఫీల్డ్స్ దగ్గరికి తీసుకుపోతాం, వాళ్ళ ఫీల్డ్స్ దగ్గరికి తీసుకుపోతాం. వాళ్ళకు చుట్టుపక్కల ఈ జిల్లాలో ఎక్కడెక్కడ వాళ్ళ సీడ్ ప్రొడక్షన్ ఉందో అక్కడికి తీసుకుపోతాము. ఒకవేళ కొన్ని పంటలు మేము వేయలేకపోవచ్చు ఇక్కడ, కానీ వాళ్ళు పండిస్తామంటే అక్కడికి తీసుకుపోతాము. పోయినప్పుడు అక్కడ జరిగే వరి నాట్లలో వీళ్ళు పాల్గొంటారు, వరి కోతలు ఉంటే పాల్గొంటారు, ప్రాసెసింగ్లో పాల్గొంటారు, చూస్తారు, తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ మాకు. ఇది డిఫరెన్స్ నేను చెప్పాను. అంటే స్టూడెంట్స్కి రీసెర్చ్లో బాగా సహాయపడతారు. 100%. అది మీరు ఎందుకు చేర్పించాలో కావేరీలో అంటే, మేము చెప్పుకుంటే మీరేదో చెప్పుకుంటారు మీ యూనివర్సిటీ గురించి మీరు అనొచ్చు. మీరు మా ఫ్యాకల్టీని మాట్లాడండి. ఫ్యాకల్టీ కూడా ఉద్యోగస్తులు కాబట్టి ఫార్గా చెప్తారు అనుకోవచ్చు. మీరు ఎవరికి తెలియకుండా మా స్టూడెంట్స్తో మాట్లాడండి, వాళ్ళ అభిప్రాయం కనుక్కోండి. నువ్వేడు చేరినావు, నీకేమైనా రిగ్రెట్స్ ఉన్నాయా అనవసరంగా చేరినాను అని, అదొకటి. ఇక్కడ నీకు ప్రాక్టికల్స్ డీన్ గారు చెప్పినట్లు నడుస్తుందా, టీచింగ్ బాగానే ఉందా, ఫుడ్ బాగుందా, సెక్యూరిటీ సేఫ్టీ ఉన్నాయా, తర్వాత మీకు ఏదన్నా అవసరాలకు టీచర్లు ముందుకు వస్తారా ఆదుకునేదానికి, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ నువ్వు ఎవరైనా మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు అడిగితే నువ్వు వాళ్ళకి ఏం సలహా ఇస్తావు, అది మీ అంతకు మీరే తెలుసుకోవచ్చు. అండ్ కంగ్రాచులేషన్స్ సార్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ అప్కమింగ్ అడ్మిషన్ ఇయర్కి. బాగా అడ్మిషన్స్ రావాలని మా సాక్షి ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం మనం కావేరీ యూనివర్సిటీలో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ గారు. ఆయన ఇక్కడ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో డీన్గా వర్క్ చేస్తున్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం యూనివర్సిటీ గురించి. ఇక్కడ ఏ విధంగా ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు విద్యార్థులకు, అటు కోర్సుల పరంగానైనా ఇటు హాస్టల్ పరంగానైనా అన్ని విధాలుగా ఏ విధంగా ఉంది విద్యార్థులకు ఈ యూనివర్సిటీ అని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కావేరీ యూనివర్సిటీ ప్రత్యేకత గురించి చెప్పండి. కావేరీ యూనివర్సిటీ లోపల ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది ఒక ప్రత్యేకమైన విధానంతో మేము ముందుకు తీసుకుపోవడం జరుగుతుందండి. కావేరీ యూనివర్సిటీ 2024లో స్టార్ట్ అయిందండి. 2025-26 సంవత్సరానికి మేము ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ అనేది ఒక మామూలు చదువులాగా సర్టిఫికేట్ కోర్స్ లాగా కాకుండా కంప్లీట్ హ్యాండ్స్ ఆన్, అంటే మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని విద్యార్థులు పరిపూర్ణంగా దాన్ని అర్థం చేసుకొని దాన్ని తయారు చేసే విధంగా ఇంజనీర్లను తయారు చేయడం అనేది కావేరీ యూనివర్సిటీ ముఖ్య ఉద్దేశం అండి. అలాగే ఈ ఇయర్కి సంబంధించి, ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇంజనీరింగ్కి సంబంధించి ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుత మార్కెట్లో, వెదర్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ మార్కెట్, ఇండియన్ మార్కెట్లో సామాన్యమైన వ్యక్తి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక పదాన్ని తరచుగా వాడడం జరుగుతుంది. అంటే ప్రతి విషయం లోపల చిన్న ఫ్యాక్టరీ నుంచి మొదలుపెట్టుకొని, చిన్న షాప్ నుండి మొదలుపెట్టుకొని, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని వాళ్ళు తరచుగా వాడుతూ రాబోయే కాలం లోపల ఏఐ కనుక తెలవకపోతే ఉద్యోగాలు రావు అనే ఒక క్లియర్ మెసేజ్ను సొసైటీలోకి పంపడం జరిగిందండి. అయితే పిల్లలకి ఏంటంటే, విద్యార్థులకి ఇప్పుడు మనం ఏదైతే 2029లో పాస్ అయ్యే విద్యార్థులు కానివ్వండి, 2030లో పాస్ అయ్యే విద్యార్థులు కానివ్వండి, వాళ్ళకు ఈ రంగాల లోపల మేము పూర్తిగా వాళ్ళకు నైపుణ్యతను ఖచ్చితంగా అందించాలండి మేము. కాబట్టి
ఈ సంవత్సరం మేము కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బీటెక్ ప్రోగ్రామ్, దాని తర్వాత బీటెక్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బీటెక్ లోపల రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, బీటెక్ లోపల మెకట్రానిక్స్, బీటెక్ లోపల ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే పూర్తి ప్రాచుర్యమైన అండ్ ప్రాముఖ్యత ఉన్న కోర్సులను ఈసారి మేము కావేరీ యూనివర్సిటీలో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంది సార్? సార్, యూనివర్సిటీ లోపల ఫ్యాకల్టీ పొజిషన్కి రావాలంటే కంపల్సరీగా పిహెచ్డి అయి ఉండాలి. కావేరీ యూనివర్సిటీ లాంటి ఏదైతే ఒక విద్యార్థులకు ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించాలన్న ఏదైతే ఉద్దేశంతో కావేరీ యూనివర్సిటీ ముందుకు పోతుందో, ఇట్లాంటి బోధన అందించాలంటే ఖచ్చితంగా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఇండస్ట్రీలో పనిచేసి ఎడ్యుకేషన్లో ముందుకు ఎవరైతే వాళ్ళు ఎడ్యుకేషన్ లోపల వాళ్ళు ఏదైతే పిల్లలకు విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి టీచింగ్ వృత్తికి వచ్చారో ఇట్లాంటి వాళ్ళను కావేరీ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా తీసుకోవడం జరిగిందండి. అలాగే ఫ్యాకల్టీ స్టూడెంట్స్ని ఏ విధంగా గైడ్ చేస్తారు? మామూలుగా మా ఇంజనీరింగ్ సిస్టంలో మెంటరింగ్ అనే ఒక ప్రాసెస్ ఉందండి. ప్రతి 15 మంది స్టూడెంట్స్కి ఒక మెంటర్, ఒక సీనియర్ ఫ్యాకల్టీ మెంటర్గా ఉండడం జరుగుతుంది. ఆన్గోయింగ్ ప్రాసెస్ అంటే విద్య అనేది ఏంటంటే నిరంతరం సాగే ప్రక్రియ ఇది. ఈ ఆన్గోయింగ్ ప్రాసెస్లో ప్రతి విషయాన్ని విద్యార్థికి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి మేము. ప్రతి విద్యార్థికి అక్కడ ఉన్న సమస్య, రాబోయే తరానికి మనం ఎట్లయితే వాళ్ళకు ఉద్యోగం రావాలన్నా లేకపోతే ప్లేస్మెంట్ రావాలన్నా ఏ డైరెక్షన్లో ముందుకు సాగాలి అని అనేది ప్రతి విద్యార్థికి ఆ మెంటర్ క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ప్రాక్టికల్ లెర్నింగ్ అవకాశాలు ఉన్నాయా ఇక్కడ? కావేరీ యూనివర్సిటీ లోపల స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ లోపల ప్రాక్టికల్ లెర్నింగ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామండి. ఒక చిన్న విషయం చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఇయర్లో మేము మేకర్స్ ల్యాబ్ అని చెప్పి ఒక ల్యాబ్ తయారు చేయడం జరిగింది. ఆ మేకర్స్ ల్యాబ్లో కార్పెంట్రీ అంటే వుడ్ వర్క్, ఫిట్టింగ్ అంటే డ్రిల్లింగ్, మెషిన్ వర్క్, ఫౌండ్రీ, దాని తర్వాత ఎలక్ట్రీషియన్, దాని తర్వాత మెషిన్స్, స్కూటర్స్, దాని తర్వాత కార్, ట్రాక్టర్ ఇట్లాంటి మెషిన్స్, ఇవన్నీ కాకుండా 3D ప్రింటింగ్, దాని తర్వాత డ్రోన్స్, దాని తర్వాత రోబోట్స్, దాని తర్వాత AR/VR. అంటే మామూలు ఇంజనీరింగ్ ప్రక్రియ నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు జరుగుతున్న అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ ప్రక్రియ అంటే 3D ప్రింటింగ్. ఒక పురాతన కాలం ఇంజనీరింగ్ ప్రక్రియ ఏంటంటే కార్పెంటరీ, ఫిట్టింగ్, ఇవన్నీ. అంటే ఒక విద్యార్థి కనుక ఆ ల్యాబ్లో ఎంటర్ అయితే ఆ ల్యాబ్లో విద్యార్థి చేయాల్సింది ఏంటంటే మేము ఏ రకమైన సిలబస్ కానీ అది కానీ ఇవ్వడం జరగదు. వారి ఆలోచనతోటి, విద్యార్థి ఆలోచనతోటి ఏదో ఒక వస్తువును ఊహించుకొని ఆ వస్తువును అక్కడ ఉన్న అన్ని ఎక్విప్మెంట్ తోటి ఆ వస్తువును ప్రొడ్యూస్ చేయాలండి. సో ప్రాక్టికల్గా చేస్తే తప్ప ఆ విద్యార్థి ప్రతి విద్యార్థి ఒక వస్తువుని ఏదన్నా ఒక మోడల్ని ప్రొడ్యూస్ చేయాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఈ రకంగా విద్యార్థికి ఏంటంటే పూర్తిగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికే కావేరీ యూనివర్సిటీ ముందుకు పోతుంది. టీచింగ్ క్వాలిటీ ఎలా ఉంది సార్? టీచింగ్ క్వాలిటీ ఇందాక నేను చెప్పినట్టు ఫ్యాకల్టీ అంతా చాలా సీనియర్ ఫ్యాకల్టీ. అందరూ ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇండస్ట్రీలో పనిచేసి అనుభవం గడించి విద్యావృత్తిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చదువుకొని మా దగ్గర ఫ్యాకల్టీగా పనిచేయడం జరుగుతుందండి. సో ఏదైతే మా మోడల్ ఏది వర్క్ టు లెర్న్ అంటే మీరు చదువుకోవాలని మీకు ఏది జ్ఞానం సంపాదించాలంటే మీరు వర్క్ చేయాలి. వర్క్ చేయాలంటే ఏంటిదంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఈ ప్రాసెస్లో ప్రతి విద్యార్థిని ఎంతవరకు ఆ విద్యార్థి టాలెంట్ ఉందో అంతవరకు ఆ విద్యార్థిని పైకి తీసుకురావడానికి ప్రతి ఫ్యాకల్టీ వారికి ఉన్న మ్యాక్సిమం స్కిల్ను ఉపయోగించి బోధించడం జరుగుతుంది. అలాగే సార్, కావేరీ యూనివర్సిటీలో ముఖ్యంగా లైబ్రరీలు, ల్యాబ్స్, హాస్టల్స్ గురించి చెప్పండి. వాటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? చూడండి, మా యూనివర్సిటీ లోపల ఏదైతే ఇప్పుడున్న ప్రస్తుత వేరే ఇంజనీరింగ్ కాలేజీలో కానివ్వండి, యూనివర్సిటీలో కానివ్వండి, అత్యున్నత ప్రమాణాలతో కూడిన ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ల్యాబ్సే మా యూనివర్సిటీలో కూడా ఉన్నాయి. ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్తే కంప్యూటర్స్ లోపల, ఇప్పుడంతా కంప్యూటర్ యుగం, కంప్యూటర్స్ లోపల మా దగ్గర i9 సిస్టమ్స్, 32 GB ర్యామ్ అండ్ 1 TB SSD తోటి టాప్ క్వాలిటీ సిస్టమ్స్. అంటే నేను గర్వంగా చెప్పగలుగుతా, మేము కొన్నప్పుడు ఇండియాలో చాలా తక్కువ యూనివర్సిటీస్లో కానీ తక్కువ కాలేజెస్లో కానీ ఇట్లాంటి సిస్టమ్స్ ఉన్నాయి. నవ్ వి కాల్ ఇట్ యాజ్ హై ఎండ్ సిస్టమ్స్. ఇండియాలోనే వేల మీద లెక్క పెట్టాల్సిన అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఉండిందండి. సో కావేరీ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ కానీ వీసీ గారు కానీ ప్రతిసారి వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మా స్టూడెంట్స్, మా దగ్గర చేరే స్టూడెంట్స్ హై క్వాలిటీ ఎక్విప్మెంట్, హై ఎండ్ ఎక్విప్మెంట్ తోటి వాళ్ళు వర్క్ చేయాలన్న ఉద్దేశంతో
ప్రతి ల్యాబ్ హై క్వాలిటీ అండ్ హై ఎండ్ ఎక్విప్మెంట్తో నిర్వహించడం జరుగుతుందండి. అలాగే సార్ క్లబ్స్, ఈవెంట్స్, స్టూడెంట్స్కి సంబంధించి ఫెస్ట్స్ ఏ విధంగా జరుగుతాయి? యూనివర్సిటీ అంటే కాలేజ్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్ అంటే టెక్నికల్ సిస్టమ్ లోపల కానివ్వండి, ఎనీ యూనివర్సిటీ లోపల విద్యతో పాటు వారికి ఒక మానసిక ఉల్లాసం అనేది అవసరం. సో దీనికోసం అని చెప్పి రకరకాల క్లబ్స్ని మా దగ్గర డెవలప్ చేయడం జరిగిందండి. టెక్నికల్ క్లబ్, కల్చరల్ క్లబ్, మ్యూజిక్ క్లబ్, ఫోటోగ్రఫీ క్లబ్, ఈ రకంగా ఎవరికి ఏ దానిలో ప్రావీణ్యత ఉందో వాళ్ళను ఆ క్లబ్లో చేర్పించి వాళ్ళ లోపల ఉన్న స్కిల్ను పెంపొందించడానికి ఈ క్లబ్ ద్వారా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే సార్ స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? స్పోర్ట్స్ గురించి మాట్లాడితే అల్ట్రా మోడ్రన్ గ్రౌండ్స్ అండ్ కోర్ట్స్. ఎగ్జాంపుల్ చెప్తే మా క్రికెట్ గ్రౌండ్ BCCI స్టాండర్డ్స్కి అనుగుణంగా మా క్రికెట్ గ్రౌండ్ నిర్మాణం చేయడం జరిగింది. మా దగ్గర ఉన్న ఫుట్బాల్ గ్రౌండ్ FIFA స్టాండర్డ్స్కి అనుగుణంగా చేయడం జరిగింది. ఇండోర్ స్టేడియం షటిల్ కానివ్వండి, లాన్ టెన్నిస్ కానివ్వండి, దాని తర్వాత ఇంకా మీరు కబడ్డీ కోర్ట్ కానివ్వండి, ఏదైనా కానీ మన ట్రెడిషనల్ గేమ్స్ నుంచి మొదలు పెట్టుకొని అడ్వాన్స్డ్ గేమ్స్ వరకు ఏదైనా కానివ్వండి, ప్రతి కోర్టుని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడం జరిగింది. దాని తర్వాత పిల్లల కోసమని హాస్టల్లో అత్యున్నత ప్రమాణాలతో జిమ్ నిర్మించడం జరిగింది. సో పిల్లలకి ఏంటంటే విద్య, మానసిక ఉల్లాసంతో పాటు ఫిజికల్ ఫిట్నెస్, ఈ 3 విషయాల లోపల యూనివర్సిటీ యాజమాన్యం, దాని తర్వాత VC గారు ఏదైతే ఉందో పరిపూర్ణంగా, అంటే ఒక విద్యార్థి స్టూడెంట్గా ఎంటర్ అయినప్పుడు ఒక స్కిల్డ్ నాలెడ్జ్డ్ పర్సన్గా బయటకు వెళ్ళాలి అని అనేది వారి ముఖ్య ఉద్దేశం. అలాగే సార్ ముఖ్యంగా ఇక ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ప్లేస్మెంట్ పరిస్థితి ఎలా ఉంది సార్? సార్ మాది 2025-26లో ఈ స్కూల్ స్టార్ట్ అయింది, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టార్ట్ అయింది. ఇంతవరకు మేము ప్లేస్మెంట్స్కి వెళ్ళలేదు. కాకపోతే మాకంటూ ఒక నిర్దిష్టమైన ప్రోగ్రామ్ ఉంది ప్లేస్మెంట్స్కి. మేము ఈ మెంటర్ సిస్టమ్ ఇందాక చెప్పినట్టు మెంటర్ సిస్టమ్స్తో పిల్లలతో మాట్లాడి పిల్లలను 4 విభాగాలుగా విభజించడం జరుగుతుంది. ఒకటి హైయర్ ఎడ్యుకేషన్, అంటే చాలామంది పిల్లలు ప్లేస్మెంట్కి పోవడానికి ఇష్టపడతారు. వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఉన్నత విద్యకు పోవాలనుకుంటారు. సో హైయర్ ఎడ్యుకేషన్ లోపల 2 రకాలండి, ఇండియాలో హైయర్ ఎడ్యుకేషన్, అబ్రాడ్లో హైయర్ ఎడ్యుకేషన్. సో అట్లానే కొంతమంది పిల్లలు ఎక్స్క్లూజివ్గా ప్లేస్మెంటే కావాలనుకుంటారు. కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళు ఎంటర్ప్రినర్ కావాలనుకుంటారు. సో ఎంటర్ప్రినర్ ఏంటంటే వాళ్ళు ఏదైనా స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, లేకుంటే ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఒకసారి మెంటర్ పిల్లలతో మాట్లాడిన తర్వాత పిల్లలు ఏ డైరెక్షన్లో ముందుకు సాగుదాం అనుకుంటున్నారో అదే డైరెక్షన్లో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళకు వాళ్ళ మనసుకు వాళ్ళ ఏదైతే మానసిక ఆలోచన ఏదైతే ఉందో, మేము రేపు పొద్దున నా గోల్ ఇది అనే ఆలోచన ఉందో, ఆ ఆలోచనకు అనుగుణంగా కనుక మేము ఎప్పుడైతే పనిచేస్తామో విద్యార్థి, దాని తర్వాత ఫ్యాకల్టీ, ట్రైనర్స్ ఒకే పంధాలో పోతాం కాబట్టి ఉద్యోగాలను లేకుంటే ప్లేస్మెంట్స్ని ఇప్పించడం అనేది అది కష్టమైన విషయం కాదండి అది. సో డెఫినెట్లీ వీ విల్ గో ఫర్ హై క్వాలిటీ ప్లేస్మెంట్స్ అండ్ విల్ సీ దట్ హూఎవర్ ఈజ్ ఏ విద్యార్థి అయితే ప్లేస్మెంట్ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ ప్లేస్మెంట్ ఇప్పించగలుగుతాం. టాప్ కంపెనీస్ ఇక్కడికి వస్తాయా సార్? సార్ టాప్ కంపెనీస్ రావడానికి ఇందాక నేను చెప్పినట్టు మాది కరెక్ట్గా స్టార్ట్ అయ్యి 1 సంవత్సరం అయింది. అన్ని కావేరీ యూనివర్సిటీ అనేది కావేరీ సీడ్స్ వారి సంస్థ. సో కావేరీ సీడ్స్ అనేది నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక చాలా రెప్యూటెడ్ కంపెనీ. కాబట్టి ఈ కంపెనీకి ఉన్న ఏదైతే రెప్యుటేషన్ ఉందో దీంతో అలైన్ అయ్యి మేము ఏంటంటే అన్ని పెద్ద పెద్ద కంపెనీస్కి వాళ్ళ ఏదైతే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ట్రైనింగ్ కానివ్వండి, వాళ్ళ మాకు అలయన్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళతో MOU కానివ్వండి చేయడానికి మేము పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాము. IBMతో ఆల్రెడీ మాకు MOU కావడం జరిగిందండి. అలాగే కెరీర్ గైడెన్స్ సపోర్ట్ ఉందా సార్ స్టూడెంట్స్కి? ఇందాక నేను మీకు చెప్పినట్టు ఏదైతే మేము 2nd సెమిస్టర్ 3rd సెమిస్టర్లో స్టూడెంట్స్ని మేము ఎప్పుడైతే హైయర్ ఎడ్యుకేషన్కు సంబంధించి విభజించిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ లోపల ఏ కోర్సుకు ఎక్కడ మంచి యూనివర్సిటీస్ ఉన్నాయని చెప్పేసి అదే రకంగా మేము ఏది టాప్ క్లాస్ ఫారెన్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ని, దాని తర్వాత టాప్ క్లాస్ ఫారెన్ ఎడ్యుకేషన్ అడ్వైజర్స్ని పిలిపించడం జరుగుతుంది. సో CGC అని చెప్పి మా దగ్గర ఒక విభాగం ఉంది, కెరీర్ గైడెన్స్ అనే ఒక విభాగం ఉంది. ఆ విభాగం లోపల ఇండియాలో, అబ్రాడ్లో హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి పిల్లలకు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళకు చెప్పడం జరుగుతుందండి. మీకు పర్సనల్గా ఈ కావేరీ యూనివర్సిటీలో నచ్చిన అంశం ఏంటి విషయం? కావేరీ యూనివర్సిటీలో నచ్చిన అంశం ఏంటంటే మనం ఒక సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత కానీ, లేకపోతే మనం ఏదైనా ఒక
బిజినెస్ కానీ లేకపోతే ఏదైనా ఒక మనం రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనకంటూ ఒక విజన్ ఉంటుందండి. మనకు కావేరీ యూనివర్సిటీ విజన్ ఒకటే. కావేరీ యూనివర్సిటీ అనేది ఒక సోషల్ కాజ్, అంటే మన తెలంగాణ ప్రజల ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్లకు అత్యున్నత స్థాయి విద్యను అందించాలి అని ఒకే ఒక సంకల్పంతో స్టార్ట్ చేయబడిన సంస్థ కావేరీ యూనివర్సిటీ. కరెక్ట్గా నేను ఇక్కడ చేరి 1 సంవత్సరం ఏందండి. నేను మామూలుగా అంటే ల్యాబ్లు క్రియేషన్లో కానివ్వండి, స్పోర్ట్స్ క్రియేషన్లో కానివ్వండి, మేము ఏదైతే బెస్ట్ కావాలని చెప్పి మేము యాజమాన్యానికి కానివ్వండి, వీసీ గారికి కానీ రిక్వెస్ట్ పెట్టుకుంటే మేము అడిగిన దానికంటే ఒక మెట్టు హై క్వాలిటీనే మాకు ఎప్పుడు వస్తుందండి. మాకు అంటే పిల్లలకు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పిల్లలకి ఏదైతే అందించాలనుకుంటున్నామో ది బెస్ట్ వాళ్ళకు పిల్లలకు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో కావేరీ యూనివర్సిటీ ముందుకు పోతుంది. ఈ విషయంలో నేను కావేరీ యూనివర్సిటీని పూర్తిగా నేను దాన్ని ఏమంటారు, నాకు బాగా నచ్చిందండి ఈ విషయంలో కావేరీ యూనివర్సిటీలో. మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పటివరకు అంటూ బాగా పెద్దగా ఏం ఫేస్ చేయలేదండి. కాకపోతే మీకు తెలియంది కాదు, ఒక కొత్త సంస్థ అట్లాంటిది ఇంత పెద్ద సంస్థ స్టార్ట్ చేసినప్పుడు చిన్న చిన్న హర్డుల్స్ వస్తూ ఉంటాయి. చిన్న చిన్న సమస్యలని మేము సమస్యలు అని అనుకొని ముందుకు పోకపోతే మనం అసలు ముందుకే సాగలేము. మేమేం పెద్దగా ఫేస్ చేయలేదు. కాకపోతే మేము ఏదైనా ఫేస్ చేసినట్టే చిన్న చిన్న సమస్యలు, ఈరోజు రావాల్సింది ఎల్లుండి వచ్చింది, లేకుంటే మాకు ఈరోజు కావాల్సిన ఫ్యాకల్టీ మాకు ఈరోజు రాలేదు, ఒక 4 రోజుల తర్వాత వచ్చింది. ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఫేస్ చేసినాం. పెద్దగా దీన్ని మించి మేము పెద్దగా ఫేస్ చేసింది ఏం లేదండి. కొత్తగా అడ్మిషన్ తీసుకునే విద్యార్థులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? చూడండి, ప్రతి విద్యార్థికి తను ఫ్యూచర్లో ఏం కావాలి అనే ఒక క్లియర్ పిక్చర్ ముందే అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే విద్య అనేది ఏంటంటే మనం సగం దూరం పోయిన తర్వాత మళ్ళీ రూట్ మార్చుకొని ఇంకొక రూట్కు పోతా అనేటట్టు ఉండదండి. సపోజ్ మీరు కంప్యూటర్ సైన్స్లో చేరిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత నేను మెకానికల్ చేరితే బాగుండు అంటే మనం మెకానికల్కి వెళ్ళలేము మనం. సో ప్రతి విద్యార్థి తనకున్న కెపాసిటీని అర్థం చేసుకొని ఏ కోర్సులో చేరితే బాగుంటుంది, తన ముఖ్య ఉద్దేశం 4 సంవత్సరాల తర్వాత తన ముఖ్య ఉద్దేశం ఏంటిది, తన ఫ్యూచర్ ఏంటిది అనేది ఒక నిర్ధారణకు రావాలి. ఇది ఆ వయసులో కష్టం. కాబట్టి వాళ్ళు కావాలంటే కావేరీ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ ఉన్నారు. వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి వాళ్ళ నాలెడ్జ్ని అంచనా వేసి ఏ కోర్సులో పోతే బాగుంటుందని చెప్పి చెప్పడానికి ఉంటుంది. సో రాబోయే యంగ్ జనరేషన్ తనకి ఏది అవసరము, తను దేనిలో ఎక్స్పర్ట్ కావాలనే ఒక క్లియర్ పిక్చర్తో ముందుకు పోతే ఖచ్చితంగా ప్రతి విద్యార్థి ఉన్నత విద్య లోపల మంచి శిఖరాలకు పోతాడు. అట్లనే వారి ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఏదైతే కావాలనుకుంటారో ఖచ్చితంగా కాగలుగుతాడండి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ అకాడమిక్ ఇయర్ సార్. సో మరిన్ని బాగా అడ్మిషన్స్ ఈ యూనివర్సిటీలో పెరగాలని మా సాక్షి ఛానల్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం మనం కావేరీ యూనివర్సిటీలో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు సునీత గారు, ఇక్కడ డీన్గా ఉన్నారు కావేరీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో వారు. అలాగే వారిని అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యూనివర్సిటీ గురించి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం, ఇక్కడి కోర్సెస్ గురించి, మేనేజ్మెంట్లో ఎలా ఉన్నాయి కోర్సెస్. సో నమస్తే మ్యామ్. Namaste. మేడం, కెన్ యూ టెల్ us about what is Kaveri University special? Hello everyone, I'm Dr. Sunita Mehta, Dean's Kaveri School of Business. I've got 25 plus years of experience. I've worked in the Indian Air Force as a flight lieutenant, and I've got corporate experience of 13 years and academic experience of 12 years. So I'm talking about my background just to tell you that we have got faculties and management who have got not only having academic expertise but also have corporate experience. So coming to your question of what is special about Kaveri University. So the goal of Kaveri School of Business is very clear. We are not here to merely give degrees to our students. We are here to make them become leaders of the future. So Kaveri University campus has got a state-of-art infrastructure. We provide industry relevant knowledge, practical exposure, so that students learn in an environment which supports curiosity and innovation. And students have access to advanced learning classrooms, digital infrastructure, and an atmosphere which supports learning and curiosity. So that is special about Kaveri University. Ma'am, can you tell us about the management programs you are launching? Yes, I'm really proud to tell you that we are launching 3 management flagship programs. The first one is
Bachelor's of Business Administration. This is a program for young students who want to build strong foundations in business and management. So this would help students to understand the basics of management in the area of finance, HR, marketing and operations. So it would help the students to prepare for a successful career in corporates, in entrepreneurship or family businesses or even higher education in management. So that is our first program. Our second program is Masters of Business Administration. So this is for graduates and even working professionals who want to deepen their knowledge and develop specialized expertise. So the curriculum includes specializations in marketing, HR, finance, operations, which continue to remain relevant in across industries. So what differentiates our management program from others is that our curriculum has a strong integration with technology and contemporary management practices. So each of our specialization has elements of analytics, AI-enabled decision making and digital platforms, digital tools. So students gain knowledge not only about the domain expertise, they develop technological capabilities to prepare them to even work in data-enabled business environments. That is our second program. So our third program is MBA in Agribusiness Management. So as you are aware, sir, agriculture remains one of the most important sectors of our economy. And we need professionals who are not only good, understand the agriculture, but also understand business and strategy. So by doing our programs, our students would have opportunities in the agribusiness, industries, commodity markets, agri-input markets, and supply chain, agri-supply chain. So basically it's a future focused program and students would, this would bring, it would integrate the world of farming with the world of business and strategy. So these are the three programs we are launching. How is the teaching quality here in Kaveri University? So coming to the teaching quality, that is one of our biggest strengths. We have faculty, we believe in faculty excellence. So our faculty is our academic experts and we have seasoned industry practitioners. So this is a very good combination. Many of our faculties are not only having academic experience, but they also have experience in consulting and corporates. So when we have those kind of faculties, they bring not only conceptual learning into the class, but also provide practical exposure. So in the classrooms, learning is theoretical. So students not only understand what are the business theories, they also understand how the business works. So I'm talking about the teaching methodology. We have case studies, we have live projects, internships, we have industry interactions through guest speakers. So it's a mix of various teaching pedagogy which enhances not only academic knowledge or theoretical knowledge, but also brings a lot of practical exposure to our students. How do faculty guide students? So there is a very, very strong interaction and connection between the faculty and students. So we have formed groups of students, for each faculty would be mentoring around 7 to 8 students. So that interaction happens on an everyday basis. If students is having problems, it could be problems related to academics, it could be related to issues in the hostels, it could be related to any personal reasons also. Those mentors, faculty mentors are there to guide the students at any point of time. And to formalize the structure, we have these meetings once a week where faculties meet the students, mentees and provide them guidance in all the areas. And otherwise, students can, interact with the faculty whenever there is a time or need. Are there practical learning opportunities here? Yeah, that is our biggest strength, We have got a strong at large legacy of and connections associated with Kaveri Seed Company. That's a very, very respectable name in agricultural innovation. So with that connection and with that legacy, we have got very, very strong networks
not only with the agri-business, but other areas also like FMCG, banking, consulting, IT-enabled services. So what happens for students? They have very, very convenient connection or convenient access to projects, internships, and also career opportunities. So these associations, because of Kaveri Seed Companies, would help us not only get internships but also industry leaders from the industry. And how strong you are in industry connections? So that is what, it's because of the Kaveri Seed Company, but otherwise also we are in our academic council and all, we have got industry leaders who are part of the council. Even in our board of studies, we are having members who are going to help us create the curriculum or revise the curriculum. And if you talk about the curriculum, we have aspects of live projects, internships, business simulations, which would help guide students gain practical knowledge about the real problems of the industry. What is your advice for students for taking new admissions? So talking about all this, I would say Kaveri School of Business stands for opportunities, growth, and future readiness. It's a place where students can learn seriously, grow confidently, have practical exposure, and develop a mindset which help them to succeed in a ever-changing world. So if you are looking for a business school that offers or provides state-of-art infrastructure, have industry relevant knowledge, strong academic guidance, and practical exposure, this is a place for you, and Kaveri School of Business is ready to welcome you. So you can join us. Admissions for the management programs for the 2026-27 batch are open. Come and join us. Thank you, ma'am, and congratulations. All the best for your upcoming academic year. Thank you so much. రైట్, ఇప్పుడు మనం కావేరీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ తోటి ఉన్నాము. మరి ఆయన దేనికి సంబంధించిన ప్రొఫెసరు ఏంటి మిగతా విషయాలన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. మీ పేరు? నమస్తే సార్, నా పేరు డాక్టర్ కదిరి మహేంద్ర. మీరు దేంట్లో ప్రొఫెసర్? సార్ మనది ప్లాంట్ పెథాలజీ డివిజన్, అంటే చెట్లకు వచ్చే రోగాలు, వాటి నివారణ, తెగుళ్ళ గురించి ఇక్కడ నేర్పిస్తాం స్టూడెంట్స్కి. ఎలా జరుగుతుంది మీది పిల్లలతో టీచింగ్ ఎలా జరుగుతుంది? వాళ్ళకి దీనికి సంబంధించి వాళ్ళకి పూర్తిగా అవగాహన కల్పిస్తున్నారా? ఎస్ సార్, యాక్చువల్గా మనకి ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ నుంచి వస్తారు. అంటే సపోజ్ ఇప్పుడు మనం రైస్ తింటున్నాం, ఆ పంట ఎలా ఉంటుంది అనేది కూడా తెలియకుండా వస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి ఆ పంట ఎలా ఉంటుంది, దానికి వచ్చే తెగుళ్ళు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి, మన పెథాలజీ మెయిన్ డీలింగ్ చేసేది ఏంటంటే తెగుళ్ళు ఎలా వస్తాయి, ఆ తెగుళ్ళ నివారణ ఎట్లా, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్కి మనకి ఒక్కోసారి క్రాప్ బయట లేకపోయినా సరే ఇక్కడ మనం ప్రిజర్వేషన్ చేసి పెడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది చూడండి, మనకి యాక్చువల్గా ఈ క్రాప్ అనేది ఇక్కడ ఉందో లేదో అనవసరం, మనకి స్టూడెంట్స్కి ఒక కోర్స్ అనేది సెమిస్టర్ వైజ్ జరుగుతుంది. ఆ సెమిస్టర్లో మనం లైవ్గా చూపించచ్చు సిమ్టమ్ అనేది, నాట్ ఓన్లీ పీపీటీ, నాట్ ఓన్లీ చార్ట్స్, మనం లైవ్గా కూడా సిమ్టమ్ అనేది గ్రీన్ కలర్లోనే ట్రీట్ చేసి పెట్టాం. ఇలా ఎన్ని రోజులు ఉంటుంది? ఇలా మోర్ దాన్ 3 years వరకు ఉంటుంది. సో స్టూడెంట్స్ ఎప్పుడైతే ఇక్కడ చూస్తారో ఈ మచ్చ అనేది దేనివల్ల వచ్చింది, సో దీన్ని ఎలా మేనేజ్ చేస్తారు, ఇవన్నీ కూడా మనం డిస్ప్లే ప్రకారం పెట్టామన్నమాట. బయటికి తీసుకెళ్తారా పంటల దగ్గరికి? అంటే అగ్రికల్చర్ ఎక్కడైతే అది జరుగుతుందో కల్టివేషన్ అవన్నీ జరుగుతాయో అక్కడికి తీసుకెళ్తారా? మనకి యాక్చువల్గా మన యూనివర్సిటీ ఒక అడాప్టెడ్ విలేజ్ని తీసుకున్నాం సార్ ఇక్కడ ఇప్పలగూడెం. సో మనకి స్టూడెంట్స్ ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటారు. అదే కాకుండా మన యూనివర్సిటీ కూడా ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్లో కూడా వచ్చే రకరకాల వ్యాధులు, వాటిని ఎలా నివారణ చేస్తారు అవన్నీ చూస్తారు. ఇవే కాకుండా మనకి ఇండస్ట్రీ కోఆపరేషన్ కూడా ఉంటుంది. సో ఇండస్ట్రీ లెవెల్ విజిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో రీసెర్చ్లో ఎలా హెల్ప్ చేస్తారు మీరు స్టూడెంట్స్కి? సో ఇప్పుడు ఏదైనా మనకు ఎగ్జాంపుల్ మనకు కోవిడ్ అయినా తీసుకోండి, లేదంటే అందరికీ తెలిసింది కాబట్టి ఆ పదం అనేది వాడుతున్నాను. సో ఆ రీసెర్చ్ అనేది అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తారు. అలానే ఇప్పుడు మనకు వరి పంట ఉంది, వరిలో బ్లాస్ట్ అంటే అగ్గి తెగులు అనేది ఎప్పటి నుంచో అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఏంటంటే మనం అధికంగా ఒకే మందులు కొట్టి అది కంట్రోల్ అవ్వదు ఒక్కోసారి. ఇంకోటి ఏంటంటే దానివల్ల అగ్గి తెగులు అంటే తక్కువైనా కూడా వేరే డిసీజ్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. అలాంటి వాటి గురించి పక్కాగా మనకు అవగాహన అనేది ఉంటుంది, కంటిన్యూస్ రీసెర్చ్ అనేది ఉంటుంది. కాబట్టి మన కావేరీ సీడ్స్ వాళ్ళది యాక్చువల్గా 28 స్టేట్స్లో ఉంది. సో అక్కడ ఉండే ప్లాంట్ పెథాలజీ టీము, ఇక్కడ ప్లాంట్ పెథాలజీ టీము, ఆల్సో మైక్రోటెక్, బయోటెక్నాలజీ అండ్ మైక్రోబయాలజీ డివిజన్స్ అన్నీ కూడా మనకు కోలాబరేషన్లో ఉంటాం అనమాట. అప్ టు డేట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది స్టూడెంట్స్కి. రీసెర్చ్కి సంబంధించి మెషిన్స్ ఏమున్నాయి మీ దగ్గర? సార్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఒక్క ల్యాబ్ మాత్రమే మనకి 1.5 crore ఇన్స్ట్రుమెంట్ అనేది ఉంది. సో ఇదేంటంటే మనకు అన్ని అడ్వాన్స్డ్ లెవెల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోక్లేవ్ అనేది ఉంటుంది. ఆటోక్లేవ్ అనేది మనం మీడియా స్టెరిలైజేషన్కి వాడతాం.
ఇక్కడ మనకు ఉన్నది కంప్లీట్లీ స్టెయిన్లెస్ స్టీల్, ఆల్సో ఫుల్లీ ఆటోమేటెడ్. సపోజ్ స్టూడెంట్స్ ఎవరైనా జరగదు అని సేఫ్టీ పర్పస్ అనేది హై లెవెల్లో ఉంటుంది. అలానే మనకు బయోసేఫ్టీ క్యాబినెట్స్ ఉన్నాయి. ఇక 2 టైప్స్ ఆఫ్ బయోసేఫ్టీ క్యాబినెట్స్, ఒకటి హార్జెంటల్ ఉంటుంది, వర్టికల్ ఉంటుంది. అందులో కూడా క్లాస్ 2 లెవెల్ ఉంది, నార్మల్ది కూడా ఉంది. సో ఇలా బీఓడి ఇంక్యుబేటర్స్ 2 ఉన్నాయి, షేకర్స్ ఉన్నాయి, అలానే ట్రైనాక్యులర్ మైక్రోస్కోప్ అడ్వాన్స్డ్ మోడల్ ఉంది, ఈవెన్ ఫ్లోరెసెన్స్ మైక్రోస్కోపీ కూడా చేయొచ్చు. ఇక అవన్నీ కాకుండా మనకు నార్మల్గా రొటీన్గా మీడియా ప్రిపరేషన్కి డబుల్ డిస్టిలేషన్ యూనిట్, ఇలానే కాలనీ కౌంటర్స్, పిహెచ్ మీటరు, వెయింగ్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా రీసెర్చ్కి సంబంధించిన మైక్రోస్కోప్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి యాక్చువల్గా మనకి ప్లాంట్ పెథాలజీ అనేది కంటికి కనపడని మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారానే వస్తుంది. సో అవి చూడాలంటే మనకు ఖచ్చితంగా ఈ ఎక్విప్మెంట్ అనేది ఉండాల్సింది. దీని మైక్రోస్కోప్ అంటాం. మనకి స్టూడెంట్స్కి ప్రాక్టికల్స్ 30 బ్యాచ్ ఉంటారు. 30 బ్యాచ్కి 30 మైక్రోస్కోప్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. సో ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు చేయాల్సింది, ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది. సో ఇందులో ఏంటంటే మనం ఆబ్జెక్టివ్ లెన్స్ అంటాం. ఇవి మన స్లైడ్ ప్రిపేర్ చేసి ఇక్కడ పెడతాం. సపోజ్ అగ్గి తెగులు వచ్చింది, అగ్గి తెగులు లీఫ్ కట్ చేసి ఇక్కడ చూస్తాం అనమాట. అందులో ఏ రకమైన స్పోర్స్ ఉన్నాయి, స్పోర్స్ అంటాం మన ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా. సో అలానే ఇది లైట్ సోర్స్, ఇది కూడా అడ్వాన్స్డ్. ఇంతకుముందు కాలంలో మనకి ఇక్కడ అనేది ఒక లైట్ వచ్చేది అనమాట, భూతద్దంలాగా వచ్చేది, లైట్ ఫోకస్ చేసుకునే వాళ్ళం. ఇదేంటంటే ఆటోమేటిక్గా మన కరెంట్ ఛార్జింగ్. సో ఇది ఒకసారి మనం ఛార్జ్ చేస్తే అట్లీస్ట్ 7 days అనేది ఉంటుంది ఫుల్ ఛార్జ్. ఇంకా అడ్వాన్స్డ్ ఇంకేమన్నా మనకి ట్రైనాక్యులర్ మైక్రోస్కోప్ ఇందాక చెప్పినట్టుగా మీరు ఇక్కడ చూడొచ్చు, ఒలంపస్ CX43, ఇది రీసెంట్ లాస్ట్ ఇయర్ మోడల్, అడ్వాన్స్డ్ మోడల్. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 2 ఆబ్జెక్టివ్ లెన్స్ ఉంటాయి. ఇంతకుముందు చూసిన వాటిలో సింగిల్ మోనాక్యులర్ ఉంటుంది, అలానే ఇక్కడ 3వది కూడా ఉంటుంది, విచ్ ఈజ్ అటాచ్ టు కెమెరా. సో ఇందువల్ల ఏంటంటే స్టూడెంట్స్ అనేది ఏమేమని చూస్తున్నారో అవన్నీ డాక్యుమెంట్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది, సపోజ్ ఇక్కడ వీడియో కూడా డాక్యుమెంట్ చేయొచ్చు అనమాట. మైక్రోస్కోప్ ఇక్కడ జరిగే స్ట్రక్చర్ని అక్కడ మనం వీడియో ఇప్పుడు మీరు లైవ్గా చూడొచ్చు. ఇక్కడ నేను మూవ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఏంటంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి స్నాప్, ఇంకొకటి రికార్డు. సో మనం ఏమేమి చూస్తున్నామో, స్టూడెంట్స్ ఏమేమి చూస్తున్నారో అవన్నీ ఫోటో తీయడానికి వీలుగా ఉంటుంది. అలానే మన రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు వీడియోస్. సపోజ్ నెమటాలజీ ఉంటుంది, అంటే నులి పురుగులు అవి ఎలా ఉంటాయి, ప్లాంట్స్లో ఎలా డ్యామేజ్ చేస్తాయి, వాటి గుడ్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. సో మన స్టూడెంట్స్ యాక్చువల్గా వాళ్ళు చేసేది ప్రతి ఒక్కటి కూడా డాక్యుమెంట్ చేస్తాం దగ్గరుండి. ఏంటంటే దీనివల్ల వాళ్ళు ఏంటంటే చేసింది ఏది మర్చిపోరు. ఇప్పుడు ఈ కాలంలో స్టూడెంట్స్ అనేది మన మూవీస్ ఎలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. సో ఇది చూసినప్పుడల్లా వాళ్ళు చేసిన వాళ్ళకి ఈజీగా గుర్తుండిపోతాయి. సో అలా మేము నెమటోడ్స్, మన నులి పురుగుల గురించి వాళ్ళు ఎలా చూసారనేది జస్ట్ బ్రీఫ్గా చూస్తాం. అలానే వాళ్ళ విజిట్స్ కూడా ఉంటాయి, ఇండస్ట్రియల్ విజిట్ చేశారు. క్యాంపస్ ఇక్కడికి కాలేజ్ హాస్పిటల్ ఎంత దూరం నడుచుకుంటూ వస్తారు. ఏం విజిట్స్
సో ఇలాంటి విజిట్స్, ఎక్స్పోజర్ విజిట్స్ అనేవి ఎస్పెషల్గా మన కావేరీ యూనివర్సిటీలో మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి ఇండస్ట్రీ లెవెల్ ఎక్స్పోజరు అందులో మన కావేరీ యూనివర్సిటీకి టైఅప్ అనేది చాలా బాగుందన్నమాట. సో మైక్రోన్యూట్రియన్స్ దగ్గర నుంచి బయో కంట్రోల్, ఈవెన్ మన సీడ్ ఇండస్ట్రీ అన్నీ చూడొచ్చు. చూసారుగా వ్యూవర్స్, కావేరీ యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ ఏంటో అటు ఫ్యాకల్టీ చెప్పారు, అలాగే డీన్స్ చెప్పారు. అలాగే ఇది హైదరాబాద్ నుంచి జస్ట్ గంట ప్రయాణం చేస్తే కావేరీ యూనివర్సిటీకి చేరుకోవచ్చు. కావేరీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని అంటారు దీన్ని. కాబట్టి చాలా సులువైన ప్రయాణం, రోడ్డు కూడా చాలా పెద్దది ఉంటుంది, నేషనల్ హైవే ఉంటుంది ఇక్కడికి చేరుకోవడానికి. మీరు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అడ్మిషన్ కోసం అలాగే యూనివర్సిటీ విజిట్ కోసం బిలో మెన్షన్ నంబర్ ఏదైతే ఉందో, మెన్షన్ చేసిన నంబర్ ఉందో దానికి మీరు కాంటాక్ట్ అవ్వండి. మరిన్ని డీటెయిల్స్ వారు మీకు చెప్తారు.